డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి ఈ మధ్య పాస్టర్లని టార్గెట్ చేస్తూ పాస్టర్లు నియమ నిబంధనలు పాటించట్లేదు, రాజ్యాంగ ఫలాలు అనుభవించేది ఎస్సీ కులం కార్డుతో, కానీ వాస్తవానికి ఎవరు కూడా క్రిస్టియన్ మైనారిటీగా మారకుండా రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తూ ప్రజలకి నీతులు బుద్ధులు చెప్తున్నారని చెప్పేసి మీ మీద ఒక రకమైన నప్పం వేస్తారు. దీని మీద మీకు కామెంట్? అసలు అతనికి లేదు, ఆడేవాడు మాకు చెప్పడానికి. ఆ డిప్యూటీ రాజు అసలు మాకు చెప్పడానికి అతను ఎవరు, ఆయన హూ ఈజ్ హీ? ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా చెప్పాలంటే నాకు లెక్కలు వస్తే నేను లెక్కలు ఎవరికైనా చెప్తాను, లేకపోతే నేను ఏ విషయంలో నైతికంగా మోరల్గా ఉంటే నేను చెప్పగలను. నేను స్మోక్ చేస్తూ స్మోక్ చేయొద్దని అని ఒకరితో అంటున్నాను అనుకోండి, అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాను అనుకోండి, అది సబబు కాదు కదా, నైతిక. ఇది కూడా అంతే. ఆయన రాజకీయ వ్యభిచారి. అంటే పార్లమెంటు పరిధిలో ఉన్న కొన్ని లక్షల ఓట్లతో ఒక పార్టీ గుర్తింపుతో గెలిచి ఒక సంవత్సర కాలం లోపల లేకపోతే కొంతకాలంలో ఆయన వేరే ఈ పార్టీకి వ్యతిరేకంగా వేరే పార్టీలతో బ్రతికి ఇంతకాలము ఇక్కడ ప్రజలకి ఒక ఎంపీగా చేయవలసిన సేవలు సహకారాలన్నీ విడిచిపెట్టేసి రాజకీయ వ్యభిచారంగా, అంటే ఒక వాళ్ళని పెళ్లి చేసుకుని మరొక ఆవిడతో బతికితే దాన్ని వ్యభిచారం అంటారు. ఇది రాజకీయ వ్యభిచారం. ఒక పార్టీతో గెలిచి ఆయన ఇంకో పార్టీతో ఉన్నారు. ఒక 5 సంవత్సరాలే ఆయన రాజకీయ వ్యభిచారులు ఉంటే అక్కడెక్కడ ఒక పేదోడు ఒక ఇంట్లో పనిచేయడం, ఆ లారీ దగ్గర పాలేరులకు పనిచేయడం, ఇంకేదో ఆ రోజుకి బతుకుతున్న ఒక దళితుడు ఆ చర్చిలో ఆ పక్కన ఉన్న గుడిసి చిన్న చర్చ్, దాంట్లో ఏమీ లేదు, బంగారం ఉండదు, ఏమీ ఉండదు, తడితాకులతో ఏదో ఆకులు చెట్టు. ఆ చర్చికి అక్కడికి వెళ్తే నువ్వు క్యాస్ట్ సర్టిఫికేట్ మార్చుకో, రాజ్యాంగ ఫలాలన్నీ నువ్వు వెళ్ళివాడు నీకు నీ వల్ల మిగతా వాళ్ళు పోగొట్టుకున్నారంటే నీలాంటి ధనవంతుడు బ్యాంకులో దొంగగా అని పిలువబడుతున్న వాడివి, నువ్వు అనేక కోట్ల రూపాయలు ఓట్ల కోసం నువ్వు అక్రమంగా పంచినోడివి, నువ్వు ఒక పేదోడు. ఆ పేదోడు సార్ అక్కడెక్కడో ఆడికి ఇల్లు కూడా లేదు, ప్రభుత్వ భూములు అక్కడెక్కడో ఎప్పుడో ప్రెసిడెంట్ అరే ఆ చెరువు పంచం నిలబడరంటే అక్కడ కూర్చొని ఎవడొచ్చినా బాబు అనుకుని బతుకుతే, ఆడపిల్లలు ఆ గవర్నమెంట్ స్కూల్లో ఉప్మా తినుకొని బతుకుతుంటే అక్కడేదో ఆ చర్చిలోని మంచి మాట ఏదో చెప్తుండ్రా ఆ పక్కన ఆ పేదోళ్ళందరూ చేరారంటే నువ్వు క్యాస్ట్ సర్టిఫికేట్ మార్చుకుంటే నువ్వు మారలేనోడివి, నీ స్థాయి ఏంటో నువ్వు చెప్పలేనోడివి. నువ్వు క్రైస్తవులు ఇలాగుండండి అలాగుండండి చెప్ప నీకు ఏంటి అర్హత ఉంది? నీకేం అర్హత ఉంది? ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటున్నాం, చివరాఖరికి ఏదో నీకు 4 రోజుల ముందు ఇచ్చారు, నువ్వేదో తెలుగుదేశం అని గెలిచావు, అదే తెలుగుదేశంలో అటు ఇటు 4-5 ఓట్లు వేసి గెలిచించారు. ఇప్పుడు తెలుగుదేశం కూడా నేను అనట్లేదు అని ఆయనే చెప్తున్నారు, నేను రాజకీయం మాట్లాడలేదు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాను. ఆయన వర్షం చెప్తున్నారు, మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను, నా భావన చెప్తున్నాను. ఆయన ఇప్పుడు ఈ పార్టీలో కూడా లేడు, అంటే రాజకీయ వ్యభిచారిగా ఉన్నాడు. ఆయన చెప్పిన మాటలే, నేనే వెళ్ళట్లేదు పార్టీ కార్యక్రమాలు కానీ అన్నాడు. సో ఆయన ఈ పేద ప్రజలకి రాజ్యాంగం అలాగే చెప్తుంది, నువ్వు సర్టిఫికేట్ మార్చుకో, ఫలాలన్నీ ఇది నీకోసం కాదు అని చెప్పడానికి ఆయన ఏడు అర్హత ఉంది? ఏ రకమైన అర్హత ఉందండి? ఇన్ని సంవత్సరాలు ప్రజలు బాధలు పట్టుకోకుండా ఢిల్లీలో అతుకుపడి నువ్వు అసలు అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ధైర్యమే లేదు నీకు. ఆ బీజేపీ జెండా పట్టుకొచ్చే వరకు నీకు లేదు, ఇక్కడ వరకు మొన్నటి వరకు. అలాంటి వాడివి నువ్వేం చెప్తావు? సరే, ఎందుకని క్రైస్తవులని పాస్టర్లను ఎందుకు టార్గెట్ చేశారు? కారణం సరే, అది రఘురామకృష్ణరాజు గారి తల్లిదండ్రులు నేర్పించింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కాదండి. ఆర్ఎస్ఎస్ అని ఒక పెద్ద మత వివక్షతో కూడిన ఒక సంస్థ ఉంది, రాష్ట్రీయ స్వయం సేవ. అదే నెక్కర్లో కార్లో ఏముంటాయి కదా, కాషాయ వస్త్రాలు అటు ఇటు కత్తులు పట్టుకొని గన్నులు తుపాకులు పట్టుకొని ఆడవాళ్ళు, మీరు పట్టుకొని కత్తి ఇక్కడ కారులో తీసుకెళ్ళి లోన్ వేసేస్తారు. వాళ్ళు పట్టుకుంటే కాషాయ బట్టలు వేసి తుపాకులు కత్తులు పట్టుకుంటే ఏముండదు, అది భక్తి. సో వాళ్ళు ఏంటంటే ఈ తప్పుడు సమాచారాన్ని, చర్చ్ అంటే ఇది, చర్చ్ కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి అంటే టెంపుల్కి అక్కర్లేనట్టు, ఇలాంటి తప్పుడు సమాచారాలన్నీ ఈ ఈ వ్యక్తులందరికీ మప్పుతారు సార్. ఇవన్నీ మప్పి ఈ విషయాలు అన్నీ నేర్పించి
ఏం చేస్తారంటే వీళ్ళు వదులుతుంటారు. అలాగే రఘురామకృష్ణరాజు గారికి ఆయన ఏదో ఢిల్లీలో ఉన్నప్పుడు జగన్ గారి మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ఆయన కరోనా టైంలో వన్ టైము ఫైనాన్షియల్ హెల్ప్ చేసినప్పుడు కరోనా సీజన్లో వన్ టైం ఫైనాన్షియల్ హెల్ప్ 5,000 రూపీస్ చేసినప్పుడు అప్పుడు చాలామంది చనిపోతున్న పరిస్థితులు, స్టాఫ్ లేని పరిస్థితులు, సచివాలయంలో కరెక్ట్గా పనిచేయలేని టైంలో చాలామంది ఎవరెవరు అప్రోచ్ చేశారో ఏంటో తెలియదు. అందులో ఒక తప్పిదం జరిగింది. పాస్టర్ గారు క్యాస్ట్ ఏంటి అని పెట్టారు. పాస్టర్లు కూడా గౌరవేతనం అంటే ఆ రోజు వన్ టైం ఫైనాన్స్ ఇవ్వడానికి ఆ కాలంలో పాస్టర్ గారు క్యాస్ట్ ఏంటి అని అడిగారు. అదొక తప్పిదం. జగన్ గారిది ఒక టీం ఉంది. వాళ్ళు ఏంటంటే ఒకదానికి ఉపయోగపడితే 10 దానికి నష్టాలు చేస్తారు. నిజమేనా? నిజం, నేను చూశాను సార్ లైవ్లో. నేను ఆ మనుషుల మాటలు నేను విన్నాను. క్రైస్తవులు చూస్తే కంప్రమించి వస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి అని ఆ వ్యక్తి నాతోనే అడ్రస్ చేస్తూ మాట్లాడాడు. క్రైస్తవులు చూస్తే ఒకప్పుడు క్రైస్తవులు వేరు, ఇప్పుడు క్రైస్తవులు చూస్తే కంపరం వచ్చేస్తుంది అన్నాడు. సరే, ఇలాంటి టీం ఆయనకి ఎక్కడో ఉపయోగపడవచ్చు. నేను అన్నాను, ఇది పులివెందుల క్రైస్తవులు ఏంటండి అని అడిగాను. ఏ క్రైస్తవులు చూస్తే వస్తుందండి అని. అసలు మీకెందుకంటే క్రైస్తవులు చూడాల్సిన పని మీకేం వచ్చింది అన్నాను. చర్చి గొడవలాట్లో మీకు దూరాల్సిన పనే వచ్చింది, లోదరం చర్చి ఆస్తులు భూములని అన్నాను. సరే, అది వేరే విషయం. ఈ తెలుగు తక్కువలు చేసిన ఆ మిస్టేక్కి అంటే వన్ టైం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కరోనా టైంలో పాస్టర్లకి, పూజారులకి అందరికీ అందుకోవాలన్న పరిస్థితి పెట్టినప్పుడు చిన్న క్రైటీరియాస్ పెట్టినప్పుడు ఆ ఒక క్రైటీరియాలో క్యాస్ట్ అడిగారు. పాస్టర్లే పెట్టారో ఎవరు పెట్టారో. క్యాస్ట్ అంటే ఇప్పుడు నా క్యాస్ట్, నేను క్రిస్టియన్గా అయినా సరే నా క్యాస్టే కదండి. అందుకోసం క్యాస్ట్ రాశారో తెలియదు. కొంతమంది సచివాలయం సిబ్బంది ఇది ఎవరు అడిగిలేదు, దీనికి ఆధార్ లేదు, బ్యాంక్ అకౌంట్ నుండి పెడతాను పెట్టేయాలని పెట్టేశారో తెలియదు. మొత్తానికి ఈ విధంగా పెట్టినప్పుడు కొన్ని వేల మంది లబ్ధి పొందిన దాంట్లో ఈ ఎస్సీస్ ఉన్నారు అన్న విషయాన్ని అక్కడ ఫైండ్ అవుట్ చేశారు. దీనికి ఒక టీం ఉంది, ఈ కాషాయ టీం కూడా ఉన్నారు. ఇవి కొద్దిగా ఆర్ఎస్ఎఫ్ బ్యాక్గ్రౌండ్ టీములు ఇవన్నీ వెనక పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి డైరెక్ట్గా యాక్సెస్. మీరు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళారు, ఎయిర్పోర్ట్ లేకపోతే పెద్ద పెద్ద నిఘా దాంట్లోకి వెళ్ళలేరు, కానీ కొద్దిగా ఈ ట్యాగ్ ఉన్నవాడు డైరెక్ట్గా వెళ్ళిపోతాడు. వాడికి ఐఏఎస్, ఐపీఎస్, ఆ అధికారి అంతా ఇంటర్లింక్డ్ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళు ఏదైనా చేసుకొని వెళ్ళిపోగలుగుతారు. వాళ్ళ ఆ నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళు దీన్ని తీసుకెళ్ళి మహానుభావుడి దగ్గర పెట్టారు. ఈయన అప్పుడు మొదలుపెట్టాడు. ఎంతమంది క్రైస్తవులు చూసి ఎంతమంది ఉన్నారు, చర్చిలేటి ఇన్నో. ఆయనకి ఏంటి సంబంధం డిప్యూటీ రాజ్కి? అంటే ఎంతమంది చర్చిలు ఉండాలి, ఎంతమంది క్రైస్తవులు ఉంటే అన్ని చర్చిలు ఉండాలని అతనికి ఏమైనా కొలమానం ఉందా? నేను ఎందుకు ఆయన మీద ఇష్యూ మాట్లాడతానంటే, ఆయన ఏదైనా ప్రస్తావిస్తే చర్చిలకి సౌండ్ సిస్టమ్ ఉండాలి, చర్చిలకు పర్మిషన్ ఉండాలి, లేకపోతే అది ఉండాలంటే నీకు ఏదైనా ఉందా? నీకు దాని చట్టపరమైన ఆధారం ఉందా? ఏమైనా వ్యత్యాసత ఉందా? 376 జీవో ఏముందంటే, పంచాయతీ పరిధిలో, గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి ప్రార్థన నిర్మాణం చేపట్టిన ప్లేస్ ఆఫ్ వర్షిప్ చేయాలంటే అక్కడ బిల్డింగ్ పర్మిషన్స్తో పాటు ఎక్స్ట్రాడినరీగా కలెక్టర్ గారి పర్మిషన్ కూడా తీసుకోవాలి. అది ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ ఏదైనా. ఈ సనాతన ధర్మ భక్తులు ఏం పెట్టారంటే చర్చికి పర్మిషన్ కావాలని ఆ మిగతాదంతా వదిలేసి మొక్కలు పట్టుకొని వీళ్ళందరూ తిరిగి ఒకటి 5,000 చర్చలు మూయించాను, ఇక్కడ 6,000 చర్చలు మూయించాను, చర్చిలకి 113 చర్చలు పర్మిషన్లు మూయించండి అని ఈ బురదరాజు చెప్పడం, ఇవన్నీ జరుగుతున్నాయి సార్. సో ఇలాగా మత ఉద్దేశాలు చెప్తే ఇప్పుడు ఆయన అంత హేట్ స్పీచ్ చేస్తుంటే చాలామంది నిజమే, చర్చిలకు పర్మిషన్ ఉండాలట, చర్చిలకు వెళ్తే అది ఉండాలట, ఇలాగ ఉండాలట, అలాగ ఉండాలట, వాళ్ళకి ఇది ఉండకూడదు. అరే, నీ టెంపుల్లో మా లౌడ్ స్పీకర్ పెట్టినప్పుడు ఇక్కడ కూడా ఉండక్కర్లేదు కదా. గ్రామాల్లో ఎలాగుంటుందంటే ఆ ఫార్మేషన్ ఎలాగుంటుంది, అన్ని రూల్స్తో స్టార్ట్ అవ్వండి. అన్నదమ్ములు ఇద్దరు బొగ్గులో కొట్టుకున్నా సరే అలా పెళ్ళి వచ్చేటప్పటికి వీళ్ళింట్లో వస్తువులు అన్నీ వాళ్ళు పట్టుకొని వాడేస్తుంటారు. అంటే అసలు అది ఎలాగుంటుందంటే అక్కడ అది కొన్నిసార్లు కులం ఉండదు, మతం ఉండదు, పద్ధతి ఉండదు, పాడు. అసలు ఆ గ్రామాల్లో ఆ విధంగా ఉంటుంది. అరే, అక్కడ నువ్వు ఏదో చేసుకురా, చర్చ్ చేసుకున్నావు కదా, అప్పుల్లో చర్చిలు ఊరవతలు ఎక్కడో
ఈ చెత్త పోసుకునే దగ్గర అరే ఏదో షర్ట్ వేసుకోరా అన్నట్టు అట్లా పెట్టారు. ఈ టెంపుల్ మాత్రం ఎక్కడో కట్టారు. దీనికి పర్మిషన్ కావాలి, దానికి పర్మిషన్ కావాలి. సో ఇప్పుడు చర్చిలకే పర్మిషన్ కావాలన్న విషయాన్ని ఏదో డైరెక్ట్ చేసి ఇదేదో పెద్ద తప్పు కింద చెప్పడం మొదలు పెడతారు. సో ఇలాగ రఘురామకృష్ణరాజు గారికి జగన్ గారితో వచ్చిన ఏదో వైరం, పార్టీల వైరంలో ఆయన బీజేపీకి దగ్గరగా ఉన్న సమయంలో ఇట్లాంటి జగన్కి నొప్పి రావాలంటే ఆయన క్రిస్టియన్ కదా, ఆయన క్రిస్టియన్స్కి ఇవన్నీ చేసేస్తున్నాడు కదా ఆయన ఉద్దేశంతో వీళ్ళందరికీ ఈ విధంగా చూపించాలన్న ఇలాంటి తలంపులతో ఏమైనా చేసి ఆయనలో అలా కలిగి ఉండొచ్చేమో. కానీ ఇప్పుడు ఆయన బంధువుల్లో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళేం బియ్యం బస్తాకు మారిపోలేదు కదా, మారిపోతే ఆయనకి సిగ్గుపడాలి, అవమానం. రాజుల్లో ఎవరైనా క్రైస్తవులు ఉన్నారంటే, ఒకవేళ ఉన్నారు పాస్టర్లు ఉన్నారంటే వాళ్ళ బియ్యం బస్తాకి ఈ బియ్యం బస్తాలు కూడా వీళ్ళు మారిపోతారు అంటే రైస్ బ్యాగ్ కన్వర్షన్స్ అని అంటుంటారు కనుక, అంటే బియ్యం బస్తాలు కూడా ఇలాంటి వాళ్ళు మారిపోతారు అని అనిపిస్తుంది తాతల నుండి వచ్చిందని. సో ఇదంతా ఫాల్స్ నెరేటివ్స్ సార్. రాష్ట్రంలో మత రాజకీయాలండి, మత రాజకీయంతోనే లబ్ధి అండి. హిందూ ఓట్లు సంపాదించాలంటే హిందూ మతాన్ని చూపించాలి. బండి సంజయ్ ఎలాగొన్నా, బండి సంజయ్ కుమారుడు ఎలాగొన్నా, వారికి అంతంత డబ్బులు ఎలాగొస్తున్నా, లేకపోతే ఎలాంటి వాళ్ళు ఎన్నున్నా సరే రై 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 అంటే అలా వెనక మనందరూ ఉండిపోతే వీళ్ళందరూ వచ్చాయి. ఇప్పుడు వచ్చేస్తున్నాయి, అన్ని విషయాలు తెలుస్తున్నాయి. అదండి. అందుకే కనుక రఘురామకృష్ణరాజు గారి గురించి మాకేం వ్యక్తిగత ఏం లేదు. నేనేమన్నానంటే చర్చిల గురించి వీడు ఎవడో చర్చి పెడతాడు, ఎవడో డబ్బులు ఇస్తాడు, వీడు బోర్డు పెట్టేస్తాడు, 3వ రోజుకి ఆడెక్కడ నుండి ఫండ్స్ వస్తాయి, వీడు బిస్కెట్లు పంచుతాడు. నువ్వు ఎవడో మాతో మాట్లాడడానికి, నీకేంటి సంబంధం? ఇప్పుడు నాదేమైనా ప్రామాణికమా? నీదేరేమైనా ప్రామాణికం ఉందా? ఇప్పుడు నేను అనలేను కదా బ్రాహ్మణుడు ఏదైనా పెళ్ళికి వెళ్తే మొత్తం మూటలని చుట్టుకొని వెళ్ళిపోతాడు, అటుపలు తొక్కలు పట్టుకుపోతాడు అని అనేది కరెక్ట్ కాదు కదా. అలా ప్రామాణికంగా అలాంటి మాట్లాడకూడదు కదా. ఏదైనా ఉంది, ఇది రాంగ్ ఇది రైట్ అని చట్టపరంగా ఉంటే ఆయన మాట్లాడొచ్చు. ఆయనే కదా ఎవరైనా మాట్లాడచ్చు. ఆయన అలా అనడానికి వీలు లేదు. ఇప్పుడు సౌండ్ సిస్టమ్ చర్చిల్లో 55 డెసిబెల్స్ వరకు వాడచ్చు. ఎక్కడ ఇప్పుడు బోర్వెల్ వేస్తారు, సౌండ్ వస్తుంది, 1-2 గంటలు పక్క వాళ్ళకి ఇబ్బంది అని భరించాల్సిందే. మీరు ఇక్కడ స్లాబ్ వేస్తారు, మిల్లర్ వస్తుంది, వర్కౌట్ అవుతుంది, అది చట్టంలో ఉన్నది, మనుషులు భరించాల్సిందే. అసలు నాకు స్వేచ్ఛ, నాకు మనశ్శాంతి కావాలంటే అవుతుంది. అసలు ఆర్లు టెంపుల్స్లో అట్లా పెట్టింది కదండి, ఎక్కడ దీని తర్వాత కదా ఇవన్నీ వచ్చినవి. అలాగైతే పూజలు పునస్కారాలు అర్ధరాత్రి 12 గంటల ముహూర్తాలు ఇవన్నీ అవుతాయి. ఇప్పుడు అవన్నీ నేను టచ్ చేయదలుచుకోలేదు. సో సామరస్యంగా వెళ్ళిపోతుంది. దాంట్లో ఓన్లీ క్రైస్తవులను చూపించుకొని ఏదో వీళ్ళ మీద శత్రుత్వం కలిగించి చేయడం అని రఘురామకృష్ణరాజు గారు బీజేపీ తరపున వత్తాసు పలిగి, అవసరమైతే జనసేన పవన్ కళ్యాణ్ గారు, ఈయన వీళ్ళందరూ చంద్రబాబు నాయుడికి టీం ఒకటి తయారైందా, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా కూడా రేపొద్దున ఈ భక్తి లేకపోతే సనాతన దానితో ముందుకు వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి అని నాకు అనిపిస్తుందండి. ఇంకెవరెవరు ఉన్నారు ఈ టీంలో? మనకి ఎందుకు సార్, నాకు ఆ పని లేదు సార్. ఎందుకంటే మనం ఎప్పుడో 4 రోజుల తర్వాత ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే సనాతన ధర్మం అనే 2-3 మాటలు చెప్తున్నాడు. హిందూగా బ్రతకపోతే నాకు అటువంటి హిందూ ఇష్టం ఉండదు అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారండి. సో ఇవన్నీ కనెక్టింగే కదా. ఈయనకి థ్యాంక్స్ చెప్పాడు, నన్ను పలకరించాడు పవన్ కళ్యాణ్ గారు అని ఈయన చెప్పి కొద్దిగా సరదా పడిపోవడం ఇవన్నీ జరుగుతాయి. అంతా అర్థమైపోతుంది.